నా విశ్రాంతి దినము, నా మందిరము, మై సాబత్ అండ్ మై శాంక్చువరీ. వెయిట్ మినిట్. ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మీరు సాధారణంగా ఆదివారం మనకి విశ్రాంతి దినం. మనకి అని ఎందుకన్నానంటే, లోకమంతా కూడా ఆదివారము విశ్రాంతి దినంగా ఆచరించడం మొదలైంది. అంతకుముందు శనివారం నుండి ఆదివారం ఎందుకయిందంటే, ఆదివారం యేసు ప్రభు వారు పునరుత్థానుడిగా సమాధి నుండి లేచారు కనుక ఆ దినము వారు విశ్రాంతి దినంగా, ఎందుకంటే చర్చ్లో కలుసుకోవచ్చని ఆ విశ్రాంతి దినం ఆచరించడం మొదలుపెట్టారు. లేకపోతే శనివారం మనకి విశ్రాంతి దినం, సాబత్ అని కూడా అనేవారు, పరిశుద్ధ దినం. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతాం, 2వ అధ్యాయంలో చూడగలుగుతాం. అయితే విశ్రాంతి దినము ఆయన నియమించిన తర్వాత ఆ దినమును 2 విషయాలు మనం చేయాలి. 1 విశ్రాంతి, 2 పరిశుద్ధ దినము. ఆయన్ని కలుసుకోవటానికి పరిశుద్ధ దినము. ఎక్కడ కలుసుకోవాలంటే ఆయన మందిరములోను. ఈ మాట లేవీకాండం 26వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతుంది. అక్కడ రాయబడిన మాట బట్టి ఏంటంటే, ఒబ్జర్వ్ మై సాబత్ అన్నారు. నా విశ్రాంతి దినమును మీరు ఆచరించండి. 2వది, హ్యావ్ రెవరెన్స్ ఫార్ మై శాంక్చువరీ. అంటే నా మందిరం కొరకు, నా మందిరం గురించి మీరు ఆనర్ చేయండి, లేకపోతే మీరు సన్మానించండి. అంటే దానిని బట్టి మనం 2 విషయాలు మనం అక్కడ అబ్జర్వ్ చేయాలి, గ్రహించాలి. 1, ఆయన చెప్తున్నది నా విశ్రాంతి దినము, నంబర్ 1. నంబర్ 2, నా మందిరము. కనుక ఆయన నా మందిరము అంటున్నాడు. 2, నా విశ్రాంతి దినం అంటున్నాడు. మీరు ఇవి పాటించవలెను, ఇవి మీరు ఒబ్జర్వ్ చేయవలెను. హ్యావ్ రెవరెన్స్ అంటే గౌరవించవలెను, సన్మానించవలెను అని అన్నప్పుడు దానిని బట్టి ఏంటి, నువ్వు చేయకపోతే, నువ్వు గౌరవించకపోతే, నువ్వు పాటించకపోతే, నువ్వేదో ఒక దినం నువ్వు సెలవు ఇచ్చావు కానీ అది నాకు సరిపోదని నేను ఇంకో రోజు చేసుకుంటాను, లేకపోతే నాకు వేరే పనులు ఉన్నాయి, ఆ రోజే నేను పని పెట్టుకుంటాను అని నువ్వు నిర్ణయించుకుంటున్నావు. ఇది దేవుని ఆజ్ఞ, దేవుడు నిర్ణయించిన దానికి వ్యతిరేకం. నంబర్ 1. నంబర్ 2, నేను చర్చికి వెళ్ళాలా వినటానికి? ఆన్లైన్ కూర్చొని వింటాను కదా, విను, తప్పేమి లేదు. కానీ ఆయన మందిరాన్ని నీవు సన్మానింపవలెను, మందిరాన్ని నువ్వు హ్యావ్ రెవరెన్స్ ఫార్ మై శాంక్చువరీ. నేను నిర్మించినటువంటి నా మందిరాన్ని నీవు సన్మానించుము. ఎలా సన్మానించమంటే, నువ్వు వెళ్ళి అక్కడ పాటించవలసినటువంటి విధానం, ఆ ప్రార్థనలోను, ఆ ఆదివారపు ఆరాధనలోను నువ్వు పాల్గొనవలను. లేకపోతే ఏమన్నా నీకు ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి కన్సెషన్ ఏమన్నా ఇచ్చారా? నువ్వు ఇంటి దగ్గరనే ఉండి పాటించవలను, లేకపోతే ఇంటి దగ్గరే ఉండి, లేకపోతే నువ్వు కారులో ప్రయాణం చేస్తూ ఉంటుండగా చూడవలను. తర్వాత చూసినా పర్వాలేదండి, కానీ ఆదివారం దినం నువ్వు మందిరానికి వెళ్ళవలసింది. నీకు విశ్రాంతి దినం కనుక అది పరిశుద్ధ దినం. విశ్రాంతి, పరిశుద్ధత 2 కూడా ఉన్నాయి కనుక నువ్వు సంఘానికి వెళ్ళాలనే కదా దేవుడు నిర్ణయించినప్పుడు. నువ్వు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు నాకు అర్థం కాలేదు. అంతేకాదు, దేవుడు నిన్ను పాటించమని, సన్మానించమని చెప్పినప్పుడు నీ ఇష్టాన సమయంలో, నీ ఇష్టాన రీతిలో ఆ రోజే బజార్లో పనులు పెట్టుకునో, లేకపోతే ఏదో నీ క్యాంప్కో, లేకపోతే నీ వర్క్ సైట్కో వెళ్ళి ఆ పని సూపర్వైజ్ చేసుకుని వస్తానో, అది పద్ధతి కాదు కదా. ఫస్ట్ దేవుని పని, తర్వాతే మిగతా పని. ఆయన పని పాటించడంలో నువ్వు ఎంత నిమగ్నమై ఉన్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన గుడ్డోడేం కాదు. దేవుని బిడ్డ, ఈ రెండు పాటించిన ఎడల
ఆశీర్వాదాలు వరుసగా ఉన్నాయి. అదే లేవీకాండం 6వ అధ్యాయము 3వ వచనం నుండి 13 వచనాల వరకు నువ్వు చదువుకుంటే ప్రవచనాత్మకంగా ఆశీర్వాదాలు ఉన్నాయని ఆయనే చెప్పారు. ఒక చిన్న ఆశీర్వాదం గురించి చెప్తాను. నీవు నీ గోధుమలు పంట కోస్తూ ఉంటుండగా ముగింపుకు వచ్చేటప్పటికి ద్రాక్ష తోట రెడీగా ఉంటుంది పంటకి. నువ్వు ద్రాక్ష తోట కోత ముగిస్తూ ఉంటుండగా మళ్ళా విత్తనాలు వేయటానికి ఇంకొక పొలం రెడీగా ఉంటుంది అని చెప్తున్నారు. అంతేకాదు, తన సీజన్ బట్టి తన కాలమందు వర్షాన్ని నేను కురిపిస్తానంటున్నారు. ఇంకా గత సంవత్సరంలో నువ్వు పండించుకుంటున్నటువంటి ఆ ఆహార గింజలు తింటూ ఉంటుండగా క్రొత్త పంట వచ్చేటప్పటికి ఇంకా పోయిన సంవత్సరం ఆహార గింజలు ఇంకా స్టోర్లో ఉన్నాయంటే, ఆ నిధుల్లో ఉన్నాయంటే వాటిని ఖాళీ చేసి క్రొత్త పంట పెట్టడానికి స్థలం నువ్వే క్రియేట్ చేసుకోవాలంటున్నారు. ఎంత ఆశీర్వాదాలు చూడండి. ఐ విల్ గివ్ యూ అన్ ఇంక్రీజ్ అని చెప్పారు. నీకు ఏదైతే అధికం చేయాలో అది నేను చేస్తానంటున్నారు. దేవుని బిడ్డ, నౌ ఇట్ ఇస్ టైమ్ టు బి బ్లెస్డ్. లెట్ us honor the sanctuary and let us observe the Sabbath. పరిశుద్ధ దినమును మనము ఆచరిద్దాం. ఆయన మందిర ఆవరణలోకి ఆదివారం టైంకి వచ్చి ఆరాధన నేర్చుకుందాం. తద్వారా ఆశీర్వాదాలకి మీరు అర్హులు అవుదురుగాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని ఆశీర్వదించమని పాటించేవారుగా పరిశుద్ధాత్మదేవుడా ఈ ఉదయం మాతో నువ్వు మాట్లాడావు కనుక మేము లోబడేవారుగా మేము ఉన్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి, నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.